ధన్యవాదాలు అధ్యక్ష. గోదావరి నది తీరాన ఆధ్యాత్మిక నేపథ్యం కలుగురు కొవ్వూరు అధ్యక్ష. పురాణగాథలు కూడా గౌతమి మహర్షి ఈ నదీ తీరాన తపమాచరించినట్లుగా పురాణగాథలు కూడా చెప్తున్న అధ్యక్ష. గోపాద క్షేత్రం ఏదైతుందో కొవ్వూరులో ఇప్పటికీ కూడా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వచ్చి పూర్వీకులకు ఎవరైతే వాళ్ళకు పిండ ప్రదానాలు పెట్టుకోవడం కానీ, స్నానాలు చేయడం కానీ ఒక పుణ్య మహాకార్యంగా భావించేటువంటి ప్రాంతం గోవూరుగా ఉన్నటువంటి దాన్ని ఇవాళ కొవ్వూరుగా ఉన్న పరిస్థితి అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అక్కడ ఖచ్చితంగా ఇవాళ ఇటు తెలంగాణ నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, రాయలసీమ నుంచి కానీ అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ కూడా ఇటువైపు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా కొవ్వూరు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం నుండి గోపద క్షేత్రాల్లో స్నానం చేయడం కోసం వస్తారు సార్. ఈ అఖండ గోదావరిలో ఉన్నటువంటి పుస్తకాలు 2027లో జరిగినటువంటి దానికి ఇంతకుముందు పెద్దలు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా ఒక ఇరిగేషన్ శాఖకే సంబంధించి కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కలయికతో అక్కడ స్నాన ఘట్టాలకు సంబంధించి గతంలో కొవ్వూరు పట్టణంలో 11 ఉన్నాయి సార్. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాళ్పూర్ మండలం 7, కొవ్వూరు రూరల్ అయితే 8 ఉన్నాయి సార్. ఈ స్నానాల ఘట్టాలు కాకుండా మరిన్ని ఎక్కువ పెంచాలని చెప్పిన ఆలోచన ఉంది సార్. అదే కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి టాయిలెట్స్ కానీ, అదేవిధంగా స్నాన బట్టలు మార్చుకున్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తగినటువంటి రూమ్స్ కానీ, అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ప్రమాదం జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి గజ ఎత్తుగాలతో కానీ సంబంధించినటువంటి పడవలు కానీ పెట్టి ఎప్పటికప్పుడు కూడా చేసేటట్టు విధంగా మంచినీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణంలో ఉంది సార్. ఎందుకంటే గోదావరి పక్కన ఉన్నా కానీ అక్కడ మంచినీరు తాగేటువంటి వాళ్ళంతా కూడా బోరు వాటర్ తాగుతున్న పరిస్థితి ఉంది. అది కూడా శుద్ధతో ఉన్నటువంటి వాటర్ కాబట్టి గోదావరి పక్కన ఉన్నప్పుడు కూడా మంచినీరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ప్రతిపాదనలు కూడా ఆల్రెడీ సంబంధిత అధికారులకు ఇప్పటికీ ఇవ్వడం కూడా జరిగింది సార్. కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ వచ్చిన వాళ్ళకి దేవాలయాలు కూడా ఆధునీకరణ, సుందరీకరణ చేయవలసిన అవసరం ఉంది సార్. మంచినీరు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అట్లా అక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించినటువంటి అవసరం ఉంది సార్. అది 2027 అయినప్పుడు కూడా ఎప్పటి నుంచే దానికి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళకపోతే కన్నా కష్టం అవుతుంది. కాబట్టి సంబంధిత మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా సార్ మీ ద్వారా.